హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇప్పటి వరకు రైతులను కేంద్రం ఆర్థికంగా ఆదుకోవడం కోసం సంవత్సరానికి 6,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ జమాబందీని ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచి ఇవ్వడానికి సన్నాహాలు చేస్తోంది. రాబోయే 2025-26 బడ్జెట్ సమావేశాల్లో ఈ పెంపుపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ విడుదల చేసే అవకాశం ఉండగా దీనిని ప్రధాని నరేంద్ర మోడీ నేషనల్ మీడియా ద్వారా న్యూ ఇయర్ కానుకగా ఈ వార్తను అందించారు. ఈ మొత్తాన్ని ఎంతకు పెంచారు అనేది తెలుసుకోబోయే ముందు మీరు గనుక మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం రైతులకు మరింత దగ్గరగా వెళ్లడం కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా అమలు చేస్తున్న 6,000 రూపాయల మొత్తాన్ని 10,000కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వెల్లడించారు. అలాగే ఇప్పటికే పీఎం కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకున్న వాటికి వడ్డీ లేకుండా 3 లక్షల వరకు రుణాన్ని పొందే అవకాశం కల్పించారు. రైతులకు భరోసాగా ఉండే ఫసల్ బీమా యోజన మొత్తాన్ని కూడా పెంచుతున్నట్లు తెలిపారు. ఈ ఫసల్ బీమా యోజన ద్వారా రైతులు పరిస్థితుల ప్రభావం వలన పంట నష్టపోతే వారికి నష్టపరిహారంగా ఈ మొత్తాన్ని అందించనుంది. ఇది ఒక పంట ఇన్సూరెన్స్ అని చెప్పాలి. పంట అకాల వర్షాలు లేదా పూర్తిగా వర్షాలు లేకుండా ఎండిపోయి పంట పాడైపోయినట్లయితే వారికి నష్టపరిహారంగా అయితే ప్రభుత్వం ఇన్సూరెన్స్ రూపంలో కొంత మొత్తాన్ని అయితే అందిస్తుంది. దాన్ని ఫసల్ బీమా యోజనగా చెప్తారు. ఇదే న్యూ ఇయర్ కానుకగా కేంద్రం డిఏపి బస్తాలపై సబ్సిడీని పెంచింది. ఇంతకు ముందు 1900గా ఉన్న డిఏపి కేంద్రం సబ్సిడీ ద్వారా 1,350 రూపాయలకు అయితే ఇస్తూ ఉంది. గతంలో డిసెంబర్ 31, 2024నే సబ్సిడీ తారీఖు అయిపోతుండగా దానిని ఇప్పుడు కంటిన్యూ చేయాలని కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సో ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని విషయాల కోసం ఇప్పుడే మన వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా.